రీసెంట్ గా ఇండియన్ రూపీ వీక్ అవడం హెడ్లైన్స్ లో హైలైట్ అవుతుంది. ఇప్పుడు కరెంట్ ట్రెండ్ చూసుకున్నట్లయితే $1 is equal to around 88.7 ఇండియన్ రూపీ. ఇది ఆల్ టైమ్ లోయెస్ట్ లెవెల్ అన్నమాట. దీని యొక్క మేజర్ రీజన్స్ చూసుకున్నట్లయితే యుఎస్ డాలర్ అనేది గ్లోబల్ గా స్ట్రెంగ్తన్ అవుతుంది అండ్ ఈవెన్ యుఎస్ ఎకనామీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో దాని వల్ల ఇన్వెస్టర్స్ ఇండియా లాంటి ఎమర్జింగ్ ఎకానమీస్ నుంచి వాళ్ళ యొక్క ఫండ్స్ ని షిఫ్ట్ అనేది చేస్తున్నారు. దాని వల్ల ఇండియాలో క్యాపిటల్ అవుట్ ఫ్లో అనేది జరుగుతుంది. దీని వల్ల ఇండియన్ రూపీ మీద ప్రెషర్ అనేది పెరగడం జరుగుతుంది. ఇంకొక రీజన్ వచ్చేసి ఇండియా యొక్క ఇంపోర్ట్స్ కూడా పెరుగుతున్నాయి, ఎస్పెషల్లీ ఆయిల్. దాని వల్ల మనం ఫారిన్ కరెన్సీని మనం పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి డాలర్ అవుట్ ఫ్లో అనేది ఇండియా నుంచి జరుగుతుంది. ఇదే కాకుండా ఈవెన్ గ్లోబల్ అన్సర్టనిటీస్ అండ్ ఆల్సో జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల కూడా ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ లో రూపీ వొలటాలిటీ కంటిన్యూ అవ్వచ్చు అని. ఇప్పుడు ఆర్బీఐ ఇంటర్వెన్షన్స్ అండ్ ఫారిన్ కరెన్సీని యూజ్ చేసుకొని రూపీని స్టెబిలైజ్ చేయాలని ట్రై చేస్తుంది. కానీ గ్లోబల్ ఫ్యాక్టర్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఈ ప్రెషర్ ఇండియన్ రూపీ మీద తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. సో రూపీ వాల్యూ తగ్గడం అనేది ఒక షార్ట్ టర్మ్ ఛాలెంజ్ అవ్వచ్చు, కానీ ఒక ప్రాపర్ ప్లానింగ్ అండ్ ప్రాపర్ ఫైనాన్షియల్ డెసిషన్స్ ద్వారా మనం ఈ ఇంపాక్ట్ ని మినిమైజ్ చేయొచ్చు.